రాజ్యం. వదినా ఏంటి డల్గా ఉన్నావు? క్యారేజ్ పెట్టి హడావిడిగా పిల్లల్ని రెడీ చేసి స్కూలుకి పంపించే పని కూడా లేదుగా. పిల్లలకు సెలవులేగా. కామాక్షి. పొద్దున్నే హడావిడిగా పని అంతా చేసి వాళ్ళని స్కూలుకు పంపటమే తేలిక పని. ఏం చెప్పను వదినా ఇప్పుడు నా పరిస్థితి. రాజ్యం. ఏమైంది? ఏమైనా సమస్య? కామాక్షి. హా, స్కూలు ఉన్నప్పుడే బాగుంది. ఈ సెలవులేమో కానీ నాకు వచ్చింది చిక్కు. నా 6 ఏళ్ల కూతురికి ఏం కావాలో అదే నా 8 ఏళ్ల కొడుకుకి కావాలట. వాళ్ళని ఒక విషయంలో సముదాయించేసరికి ఇంకో దెబ్బలాట. ఇక వాళ్ళని బుజ్జగించి తిండి తినిపించేసరికి నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. జస్ట్ సెలవులిచ్చిన ఒక్కరోజుకే ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే హాలిడేస్ అన్ని రోజుల్లో నా పరిస్థితి ఇంకెలా ఉంటుందో. అత్తగారు. ఏమిటి ఇంత పొద్దున్నే అంత హడావిడిగా అన్ని వస్తువులు కబ్బోర్డ్లో దాచేస్తున్నావు? కోడలు. వేసవకాలం కదా అత్తయ్య గారు. అత్తగారు. అయితే? కోడలు. అయ్యో అత్తగారు, వేసవి సెలవులు కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు అంటే వస్తువులకు మూడింది అని అర్థం కదా. అందుకే వాళ్ళు అవన్నీ పాడు చేయకముందే వాటిని దాచేస్తున్నాను. మెడికల్ షాప్ ఓనర్. త్వరగా అన్నం పెట్టు, వెంటనే షాప్కి వెళ్ళిపోవాలి. షాప్లో చాలా బిజీ. భార్య. ఏమిటి ఇప్పుడు ఏమి వైరల్ ఫీవర్సో వేరే సీజనల్ డిసీజెస్ లేవు కదా, ఎందుకంత తొందర? షాప్ ఓనర్. సీజనల్ డిసీజెస్ లేవు కానీ సీజనల్ ఎఫెక్ట్ ఉంది. అంటే వేసవి సెలవులు ఇచ్చారుగా, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకన్నిట్లో సర్ది చెప్పేసరికి పేరెంట్స్ అలసిపోయి తలనొప్పి నీరసం జ్వరం వస్తున్నాయట. అందుకే వాళ్ళంతా మందులు కొంటాకు వస్తున్నారు. పిల్లలతో అంత ఈజీ కాదు కదా.